హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. మన స్టార్ హీరో సినిమాల నుంచి ఒక్కొక్క అప్డేట్ వింటుంటే భయ్యా దిమ్మ తిరిగిపోతుంది అనమాట. రచ్చలు ఎత్తున్నాయి సోషల్ మీడియాలో అయితే ఈ అప్డేట్లు అయితే. అందులో అయితే ఫస్ట్ అప్డేట్ చేస్తే మన ఓజీ అప్డేట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ్యా. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఒక మాసివ్ గా ఉండబోతుందంట. సుజిత్ డైరెక్టర్ అయితే అసలు ఒక రేంజ్ సెట్ చేసి పెట్టారంట. ఈ ఇంటర్వల్ బ్లాంక్ అయితే ఓజీ జస్ట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అలా నడిచొస్తుంటే ప్రతి సెకండ్ ప్రతి ఫుట్ కి, ప్రతి హెయిర్ స్టైల్ కి, ప్రతి పెట్టుకున్న కనదలకి కూడా ఎలివేషన్ ఇవ్వబోతున్నాడంట సుజిత్ అయితే. ఇది గనక ఇంటర్వల్ బ్లాక్ లో పడితే మాత్రం రచ్చ రంబోలే అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ పుష్ప 2. ఎస్, పుష్ప 2 ఇంట్రో బ్యాక్ కూడా చాలా మందికి క్యూరియాసిటీ అయితే నెలకొల్పుతుంది భయ. అసలు ఈ జాతర సీక్వెన్స్ అనేది చాలా హల్చల్ అవుతుంది, అందరికీ తెలిసిందే కదా. ఈ జాతర సీక్వెన్స్ అనేది ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటది ఇంట్రో బ్లాంక్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ స్వయంగా చెప్పాడు, ఈ పార్ట్ 1 పార్ట్ 2 కాదు పుష్ప, పార్ట్ 3 పార్ట్ 4 ఇక 10 పార్ట్స్ కూడా ఉండవచ్చు, డౌట్ లేదు అని క్లియర్ కట్ గా చెప్పాడు అనమాట. సో చూడాలి, ఖచ్చితంగా 2 పార్ట్స్ ఏంటి భయ్యా, 10 పార్ట్లు పెట్టినా ఈజీగా చూడొచ్చు, అంత కంటెంట్ ఎదుర్కోవచ్చు ఈ సినిమాలో అయితే. అండ్ నెక్స్ట్ చేసే జూనియర్ ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ గారి డాన్స్ ని మన సాంబార్ అదే తమిళ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు భయ్యా. అసలు మామూలుగా ట్రోల్ చేయట్లేదు అనమాట. అసలు ఎన్టీఆర్ డాన్స్ ని ట్రోల్ చేయడం ఏంటో నాకైతే నవ్వు వస్తుంది. అసలు ఎన్టీఆర్ డాన్స్ తో పోటీ పడే అంత డాన్సర్ ఎవరున్నారు భయ్యా తమిళనాడులో? అసలు తమిళ ఇండస్ట్రీలో నాకు ఇంతవరకు అర్థం కావట్లే. అస్సలు సాంబార్డా ఎంతన్నా కానీ. నేనైతే ఒకటే చెప్పాను భయ్యా, అలాంటి వాళ్ళకైతే అసలు మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఎన్టీఆర్ లాంటి స్టార్ తో అయితే కాదు. జస్ట్ మీకైతే నితిన్ రాంపోతినో ఇలాంటి వాళ్ళు చాలు. అసలు రాంపోతిని కూడా వేస్ట్ భయ్యా. ఎందుకంటే అసలు నితిన్ తో మీరు కంపేర్ చేసుకుంటే నితిన్ చేసే డాన్స్ లో సగం చేసిన మీరు తోపుడు రాబాయ్ అని ఎవరినైనా ఒప్పుకోవచ్చు తమిళ ఇండస్ట్రీలో. సో మొత్తానికైతే మీరు డాన్స్ విషయంలో అయితే ఇక మాట్లాడొద్దు. అస్సలు ఈ లెవెల్లో ఉంటది టాలీవుడ్ ఎప్పటికి కూడా. బట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే భయ్యా, తమిళ వాళ్ళు ట్రోల్ చేసినా సరే ఇందులో జరిగింది మంచి జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత యునైటెడ్ టాలీవుడ్ ని చూసాం. ఎస్, ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఆ ఫ్యాండమ్ ఈ ఫ్యాండమ్ అని తేడా లేకుండా ప్రతి ఫ్యాండమ్ కూడా ఎన్టీఆర్ ని ప్రొటెక్ట్ చేస్తూ అసలు మామూలు హైప్ ఇవ్వడం లేదు సోషల్ మీడియాలో అయితే. ఎన్టీఆర్ కి అయితే ఈ సాంబార్ గాల కారణంగా అన్న యునైటెడ్ టాలీవుడ్ ని చూసాం చాలా రోజుల తర్వాత. సో మొత్తానికైతే మొత్తం అన్ని ఫ్యాండమ్ లో కలిపి 3 చెరువుల సాంబార్ నీళ్ళు తప్పించేసింది తమిళ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కి అయితే. అంటే ఇంకొక అప్డేట్ వచ్చేసి మన మొహమ్మద్ షమీ, క్రికెటర్ తెలుసు కదా భయ్ అందరికి ఇదే. సో అతని ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని ఇప్పుడు రీసెంట్ గా చెప్పాడు అనమాట. ఒక యాంకర్ అడగ్గా మీకు సౌత్ ఇండస్ట్రీలో ఎవరు ఫేవరెట్, ఎవరికి బాగా, ఎవరంటే ఏ హీరో అంటే బాగా ఇష్టం అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం, దే ఆర్ మై ఫేవరెట్ అని చెప్పాడు అనమాట. సో మొత్తానికి ఎన్టీఆర్ ప్రభాస్ బౌండరీ లైన్స్ అయితే దాటి అలా వెళ్ళిపోతున్నారు భయ్య, వాళ్ళ క్రేజ్ వాళ్ళ బౌండరీస్ అయితే. సో చూడాలి ఇంకా ఎంత ఎత్తుకు ఎదిగిపోతుందో మన తెలుగు ఇండస్ట్రీ. సో మొత్తానికైతే ఇది గాయస్ సంగతి అయితే, ఈ గాయస్ అప్డేట్స్ అయితే. మరి మీకు ఏ అప్డేట్ నచ్చిందో తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వై.